హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన టాపిక్ వచ్చేసి చాలా ఇంపార్టెంట్ అండ్ యూజ్ఫుల్ కంటెంట్ అండి. ఎందుకంటే ఇప్పుడు ఇంటేక్ టైం యాక్చువల్గా సెప్టెంబరు, జాన్వరి ఇలాంటివన్నీ ఏంటంటే ఇంటేక్ టైమ్స్ కదా. సో ఇంటేక్కి వచ్చే స్టూడెంట్స్ ఎవరైతే వస్తున్నారో వాళ్ళకి ఎలాంటివి తెచ్చుకుంటే బాగుండేది, డూస్ అండ్ డోంట్స్ చెప్దామని అనుకుంటున్నాను. వీడియోలో 5 టాపిక్స్ని కవర్ చేద్దాం అనుకుంటున్నానండి. ఫస్ట్ వచ్చేసరికి డ్రెస్సెస్, ఎలాంటి బట్టలు తెచ్చుకోవాలి ఏంటనేది, యుటెన్సిల్స్, గ్రాసరీస్, మెడిసిన్స్, ఇంకొకటి స్కిన్ కేర్, ఆడపిల్లలకి ఇంపార్టెంట్ ఇది. ఈ టాపిక్స్ని కవర్ చేద్దాం అనుకుంటున్నాను. ఇవి పూర్తిగా నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ని బేస్ చేసుకొని చెప్తున్నానండి. ఇలానే ఉంటుంది అని నేనేం చెప్తలేదు. నా పర్సనల్ ఎక్స్పీరియన్సెస్ అట్ ద సేమ్ టైం ఇవి మీకు ఉపయోగపడతాయి అని చెప్పి. ఫస్ట్ వచ్చేసరికి మనం లగేజ్ వచ్చేసరికి ఇది పూర్తిగా డిపెండ్ ఎయిర్లైన్స్ మీద అవుతుందండి. సో ఒక్కొక్క ఎయిర్లైన్స్ ఒక్కొక్కలాగా ఇస్తుంది. సో మనకి ఎంతైనా కానీ చాలా లిమిటెడ్ సోర్స్ ఉంటుంది కాబట్టి దాన్ని ఎలా సార్ట్ చేసుకోవాలి, ఎంత ఉపయోగపడే తెచ్చుకుంటే తక్కువలో అయినా కానీ మంచిగా తెచ్చుకోవచ్చు అనేది చెప్దాం అనుకుంటున్నాను. ఫస్ట్గా వచ్చేసరికి బట్టలు, ఆడపిల్లలైనా మగపిల్లలైనా యూత్, అసలు మామూలుగా అయితే మనం వేరే కంట్రీ అసలు ఏదైనా కానీ ట్రిప్ అని ఏంటనే మనం చాలా బట్టలు ఫస్ట్ చేసే షాపింగ్ బట్టలు. సో బట్టల మీద అయితే ఎక్కువ ఇన్వెస్ట్ చేయొద్దండి. ఎందుకంటే మీరు సేమ్ ఇప్పుడు మనకి కంట్రీని బట్టి బట్టలు తయారు చేస్తారు కదా. ఇప్పుడు మన కంట్రీలో మనకి ఎండ ఉంటుంది కాబట్టి ఆ క్లైమేట్కి సూట్ అయ్యే బట్టలు ఎక్కువగా దొరుకుతాయి. అట్ ద సేమ్ టైము అక్కడ క్లైమేట్కి సెట్ అవుతాయి. ఇక్కడ ఏంటంటే వింటర్ ఉండిద్ది. మనము డెకట్లోను అలాంటి వాటిల్లో 1500, 2000 పెట్టి కొనుక్కుంటాము. ఓకే, సెప్టెంబర్ స్టార్టింగ్లో వరకు అయితే పర్లేదు, కానీ పీక్ వింటర్లో అయితే అవి సెట్ అవ్వవు. సో మీరు ఎలాగో 2000, 2500 అట్లా ఖర్చు పెట్టేటప్పుడు అదే డబ్బులతో మనకి మినిమం ఇక్కడ యాక్చువల్గా మనకి ఇక్కడ లిమిటెడ్గా కొనుక్కునే షాప్స్, మంచి బడ్జెట్ ఫ్రెండ్లీ షాప్స్ చాలా ఉన్నాయండి. టీకే మ్యాక్స్, ప్రైమ్ మార్క్, న్యూ లుక్ ఇలాంటివన్నీ నార్మల్ షాప్సే. H&M అన్నీ ఉంటాయి, జారా అన్నీ. కానీ మన బడ్జెట్ ఫ్రెండ్లీ. నేను మిడిల్ క్లాస్ అండి. ఒక మిడిల్ క్లాస్ పీపుల్ వేరే ఫారెన్ వచ్చినప్పుడు ఎంత బడ్జెట్లో వస్తే బాగుండిద్ది అనేది ఆలోచిస్తారో నేను అలానే చెప్దాం అనుకుంటున్నాను. సో మనకి ఇక్కడ ప్రైమ్ మార్క్లో ఇప్పుడు మీరు పెట్టే 2000కి 20 pounds, 25 poundsకి చాలా మంచివి దొరుకుతాయి. సో మీరు అనవసరంగా అక్కడి నుంచి బరువు తెచ్చుకొని వెయిట్ వేస్ట్ చేసుకోవడం అనవసరము. హుడ్డీస్ కావాలంటే 1, 2. ఇంకొకటి మీరు ఎక్కువ ఇక్కడ వచ్చిన తర్వాత యాజ్ ఎ స్టూడెంట్గా వచ్చినప్పుడు వర్క్కి వెళ్ళాలంటే ప్రొఫెషనల్గా చూసినా లేకపోతే పార్ట్ టైమ్స్కి చూసినా ఎక్కువ బ్లాక్ ప్రిఫర్ చేస్తారు. సో ఎక్కువ బ్లాక్ ప్యాంట్స్ అలాంటివి తెచ్చుకోండి. అలాగే షూస్ అయితే అనవసరంగా ఎక్కువ ఖర్చు చేసుకోకండి. ఎందుకంటే మనం వచ్చేది మనకి ఇక్కడ పండగలు వచ్చేసరికి క్రిస్మస్, న్యూ ఇయర్, ఈస్టర్ ఇవే పండగలు. సో ఆ టైమ్స్లో మంచి ఆఫర్స్ ఉంటాయి అన్నమాట. ఎక్కడ చూసినా మీరు చాలా మంచి ప్రైస్కి మంచి బ్రాండెడ్ ఐటమ్స్ కొనుక్కోవచ్చు. సో కూడా బ్లాక్ ప్రిఫర్ చేయండి. ఎందుకంటే ప్రొఫెషనల్గా ఎట్లా వెళ్ళినా మీకు వర్క్కి అయినా కాలేజ్కి అయినా మంచిగా బ్లాక్ అన్నిటి మీద సెట్ అవుతుంది కాబట్టి బ్లాక్ ఒకటి మంచి బ్రాండ్ తెచ్చుకోండి. అనవసరంగా షూల మీద ఖర్చు చేయకండి. ఎందుకంటే ఇక్కడ బ్రాండ్స్ అన్నీ నైక్ ఇలాంటివన్నీ ఇక్కడ బ్రాండ్సే కాబట్టి మనకి ఇక్కడ మంచి రీజనబుల్ ప్రైసెస్కి దొరుకుతాయి. సో షూస్ మీద ఎక్కువ పెట్టి దాని మీద మీకు లగేజ్ కూడా వేస్ట్ అవుతుంది. సో అలాంటి వాటి మీద ఖర్చు పెట్టకండి. అలాగనే జాకెట్స్ ఇలాంటివి వింటర్ బట్టలు వచ్చేసరికి కూడా చక్కగా ఇక్కడ కొనుక్కోవచ్చు. అనవసరంగా మీరు అక్కడ డబ్బులు వేస్ట్ చేయకండి. అండ్ నార్మల్ డ్రెస్సెస్ అంటే మాత్రం మంచిగా నార్మల్వి ఎక్కువ మనకి ఇక్కడ చెప్తున్నాను కదా, సమ్మర్ అనేది 1.5 months అండ్ 2 months చాలా గట్టిగా ఉంటుంది. మిగతా రెస్ట్ ఆఫ్ ఇయర్ మొత్తం మనకి వింటరే ఉంటుంది. సో ఎక్కువ వింటర్ బట్టలే అవసరం అవుతాయి. కొంచెం చల్లగానే ఉంటుంది కాబట్టి మనకు అక్కడ కొంచెం పల్చగా ఉంటాయి. నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ అయితే నేను డెకట్లాన్లో 3 pairs తెచ్చుకున్నా. ట్రస్ట్ మీ, నేను ఒక్క పెయిర్ కూడా సరిగ్గా వాడలా. ఎందుకంటే అవి ఇక్కడ క్లైమేట్కి సెట్ అవ్వవు. పైగా చలికి మనకి కాళ్ళు త్వరగా కోల్డ్ అయ్యేవి ఫీట్, తెలుసు కదా. సో నేను చలికి ఉండలేను. నేను అందుకని ఇక్కడే ఎక్కువే ప్రిఫర్ చేస్తున్నాను. అలా డెకట్లాన్ అన్నీ అలాగే ఉన్నాయి. అందుకని నేను చెప్తున్నా షూస్ ఎక్కువ ఇన్వెస్ట్ చేయొద్దు. అలాగనే జాకెట్స్ కూడా డ్రెస్సెస్ అయితే నార్మల్వి తెచ్చుకోండి, చాలా నార్మల్వి బేసిక్. థర్మల్స్ అంటారు కానీ థర్మల్స్ అయితే పర్సనల్గా నేను 3 pairs తెచ్చుకున్నాను జాకీ నుంచి. నేను ఫస్ట్ వింటర్లో ఒక 2-3 times వాడుంటాను. మిగతా అంతా నేను నా దగ్గర ఎలాగో పెద్ద జాకెట్స్ ఉంటాయి కాబట్టి నేను రాగానే H&Mలో కొన్నాను. సో నాకు అది బాగా వర్త్గానే అనిపించింది. నేను చాలా ఇయర్స్ వాడాను దాన్ని. సో సరిపోయింది. నేను థర్మల్స్ ఎక్కువ యూస్ చేయలేదు కాబట్టి థర్మల్స్ మీద కూడా ఎక్కువ ఇన్వెస్ట్ చేయదు. ఎందుకంటే అవి కూడా తక్కువ ప్రైజెస్ ఏం లేవు. జాకీ అలాంటి వాటిలో తీసుకుంటాం కాబట్టి ఆఫ్ కోర్స్. సో మీరు థర్మల్స్ మీద కూడా ఎక్కువ ఇన్వెస్ట్ చేయొద్దు. నార్మల్ డ్రెస్సెస్ తెచ్చుకోండి. ఎందుకంటే ఈ వింటర్ ఈ 2 months అండ్ నైట్స్ ఇంట్లో వేసుకోవడానికి తప్ప మిగతా వాటికి పనికిరావు. చక్కగా ఇక్కడ అవే ప్రైజెస్కి మనం ఇక్కడ మంచి కొనుక్కోవచ్చు.
ఇంకా ఆడపిల్లలు అయితే ఏంటంటే చక్కగా ఒక శారీ, మీరేమైనా డ్రెస్సెస్ ట్రెడిషనల్ వేర్ ఇష్టపడే, పర్సనల్గా నేనైతే ట్రెడిషనల్ వేర్ ఇష్టపడతాను బాగా. సో నేను చాలా ఒక 4 to 5 pairs ఆఫ్ డ్రెస్సెస్ తెచ్చుకున్నాను అండ్ 2 శారీస్ తెచ్చుకున్నాను. ఎందుకంటే సరదాగా మనం పండగలకి, లేకపోతే పండగలు అప్పుడే కదా మన ఇండియన్ బాగా మిస్ అయ్యేది. సో అలాంటప్పుడు చక్కగా ఇండియన్ వేర్ వేసుకొని మంచి ట్రెడిషనల్ డ్రెస్ వేసుకుంటే కాస్త ఒక సాటిస్ఫాక్షన్, ఇండియాని మిస్ అవ్వకుండా ఉన్నట్టుంటుంది. సో అలా ప్రిఫర్ చేయాలనుకునే వాళ్ళు, ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు అలాంటివి ఒక 2 to 3 pairs తెచ్చుకోండి. అనవసరంగా అయితే బట్టల గురించి స్పేస్ వేస్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను చెప్పేయండి పూర్తిగా నా ఎక్స్పీరియన్సెస్ అండి. అబ్బాయిలు అయితే మాత్రం ట్రస్ట్ మీ ఇక్కడ అంత మంచిగా ఉండవు కలెక్షన్. సో బెటర్ మీరు అక్కడి నుండే తెచ్చుకోండి. వర్క్కి వెళ్తారు కాబట్టి బ్లాక్ కలర్వి అలాంటివి ప్యాంట్స్, జీన్సెస్ అలాంటివి తెచ్చుకోండి. షర్ట్స్, టీ షర్ట్స్ అలాంటివి మంచిగా మనకి మ్యాక్స్, రిలయన్స్, వెస్ట్ సైడ్ ఇలాంటి వాటిలో ప్రిఫర్ చేయండి. ఎందుకంటే ఇక్కడ అసలు అబ్బాయిల కలెక్షనే బాగోదు. ఆడపిల్లలకైతే బెటర్ చెప్తున్నాను కదా, మీరు ఎక్కడికి వెళ్ళినా మీరు ఎంత కాస్ట్ పెట్టయితే కొంటారో మ్యాక్స్, మన రిలయన్స్, జూడియో, స్టైల్ యూనియన్ ఇట్లాగా సేమ్ అవే ప్రైజెస్కి మీకు ఇక్కడ చాలా రీజనబుల్గా చాలా మంచి క్వాలిటీ బట్టలు దొరుకుతాయి. సో మీరైతే ఎక్కువ తెచ్చుకోకండి. అబ్బాయిలు అయితే బెటర్ ఇండియా నుండి తెచ్చుకో. నెక్స్ట్ యుటెన్సిల్స్ గురించి మాట్లాడుకుందామండి. మంచిగా ఒక రైస్ కుక్కర్, ప్రెషర్ కుక్కర్ ఇలాంటివి తెచ్చుకోండి. ఎక్కువ గిన్నెలు అలాంటివి ఏం తెచ్చుకోవద్దు. ఎందుకంటే మనకి యూజ్ అండ్ త్రో అయినా కానీ, స్టీల్ అయినా కానీ మంచిగా మీరు టెస్కో, పౌండ్ ల్యాండ్, పౌండ్ స్కెచెస్ ఇలాంటి వాటికి వెళ్తే మీకు మంచిగా అన్నీ దొరుకుతాయి. సో అనవసరంగా వాటి మీద కూడా మీరు వేస్ట్ చేయొద్దు. అలాగే నెక్స్ట్ వచ్చేసరికి గ్రాసరీస్ గురించి మాట్లాడుకుందాము. గ్రాసరీస్ ప్రతిదీ దొరుకుతుందండి. ఇండియాలో దొరికింది ఇక్కడ దొరకదు అన్న ఐటమ్ ఏది ఉండదు. కాకపోతే కొంచెం ప్రైస్ డిఫరెన్స్. నేను పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఏంటంటే, నేను నార్మల్గా ఇండియా నుంచి ఇక్కడికి పార్సల్ వేయించుకున్న సేమ్ అవే కాస్ట్ ఉంటుంది. కాకపోతే టేస్ట్ ఎంతైనా డిఫరెన్స్ ఉంటుంది. సో బెటర్ కారాలు అండ్ మనకి స్పైసెస్ ఉంటాయి కదండి, బిర్యానీ దినుసులు మొత్తం అవి తెచ్చుకోండి. ఎందుకంటే మంచిగా మనము ఇంట్లోనే కుక్ చేసుకోవచ్చు. బిర్యానీ అయితే ఇక్కడ ఎక్కడ దొరకదు మన టేస్ట్. సో పచ్చళ్ళు బెటర్. పచ్చళ్ళు అయితే మాత్రం అస్సలు మీరు తీసుకొచ్చుకోవద్దు, పార్సిల్కే ప్రిఫర్ చేయండి. ఎందుకంటే పార్సిల్ వాళ్ళు ఎలా అయినా మేనేజ్ చేసి మీకు మంచిగా పచ్చళ్ళు ఇక్కడికి తెస్తారు. కానీ మీరు కనుక తీసుకొని వస్తే ఖచ్చితంగా ఎయిర్పోర్ట్లో ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే ఎంత మనం జాగ్రత్తగా చేసినా ఎంతో కొంత ఆయిల్ అయితే కనిపిస్తుంది. వాళ్ళు అవి ఉన్నప్పుడు మన అలౌ చేయరు. సో అనవసరంగా ఎయిర్పోర్ట్ వరకు తెచ్చి వాటిని పడేయడము ఇలాంటివి ఎక్కువ ఫీల్ అవుతాం. ఎందుకంటే ఇంట్లో వాళ్ళు చాలా ప్రేమతో చేస్తారు కదా. సో బెటర్ అవి అవాయిడ్ చేయండి. కారపొళ్ళు ఇట్లాంటివి మాత్రం తెచ్చుకోవచ్చు. హ్యాపీగా మంచి స్వీట్స్, ఇంట్లో చేసే చక్కరాలు అలాంటివన్నీ మిస్ అయితే అలాంటివి మటుకు బాగా తెచ్చుకోండి. ప్రతి ఐటమ్ అయితే దొరికిద్దండి. చింతపండు నుంచి మీకు ప్రతిదీ దొరకందు అనేది ఏమీ ఉండదు. నేను మా నియర్ బైలో ఉన్న ఇండియన్ స్టోర్స్లో ఎలా దొరుకుతాయో కూడా మీకు చూపిస్తాను. అండ్ మీరు ఎక్కడ ఉన్నా యూకే, అరౌండ్ యూకేలో మీరు ఎక్కడికి వచ్చినా రాగానే మీరు సెర్చ్ చేసుకోండి నియర్ బైలో ఏమైనా ఇండియన్ స్టోర్ ఉందా అని. అక్కడ వెళ్ళండి, మీరు ప్రతిదీ మీకు దొరుకుతుంది. ఏ ఐటమ్ అయినా కానీ మీరు అక్కడ మిస్ అయినాయి. కాకపోతే ఎక్కువ అన్నీ దొరుకుతాయి కాబట్టి ఇట్లాంటివి కారపొళ్ళు, కారాలు తినేవి, కారము మనం కూరలో వేసుకుంటే కారాలు, మనకి 2 రకాల కారాలు వేసుకుంటాం కదా, మసాలా కారం అని అవి, అట్లాంటివి స్పైసెస్ ఇలాంటి వాటి మీద ఇన్వెస్ట్ చేయండి. అనవసరంగా వేరే అయితే వెయిట్ వేస్ట్ చేసుకోవద్దు. నెక్స్ట్ మెడిసిన్స్ గురించి మాట్లాడుకుందామండి. అసలు చెప్పాలంటే ఇక్కడ యూకేలో ఎన్హెచ్ఎస్ ఉండిద్ది, కానీ మనం ఎన్హెచ్ఎస్ ఫీజు చాలా పే చేసి వస్తాం, కానీ అసలు వర్తే కాదు. మనం ఏ ప్రాబ్లంకి వెళ్ళినా వాళ్ళు మనకు ఫస్ట్ ప్రిఫర్ చేసేది పారాసెటమాల్. మనం ఇంకా ప్రాబ్లం మరీ సివియర్ అని మనం ఇంకొక 2-3 విజిట్స్కి వెళ్తే వాళ్ళు మన ఏమైనా చెక్ చేస్తారు, కానీ అదర్వైజ్ మనకైతే ఏమీ యూజ్ ఉండదు ఎన్హెచ్ఎస్ వల్ల. సో బెటర్ మీరు సింగిల్ అయినా, కపుల్ అయినా, పిల్లలతో వస్తున్నా బెటర్ మీకు ఒక మనిషికి ఏమేమి ప్రాబ్లమ్స్ ఉంటే వేసుకోవాల్సి వస్తుందో అలాంటివన్నీ అలా ట్యాబ్లెట్లు తెచ్చుకోండి, ఎక్కువ కాపోయినా. ఎందుకంటే ఫస్ట్ రీసెంట్గా రాగానే మనకి ఇక్కడ సడన్గా చాలా క్లైమేట్ చేంజ్ వేరియేషన్ వల్ల సిక్ అవుతాం, అఫ్కోర్స్ సిక్ అవుతాం. సో మంచిగా నార్మల్ హెడ్ఏక్కి, వామిటింగ్ సెన్సేషన్స్కి ఇట్లాంటి వాటికి సంబంధించినవి, అలాగనే మీకు ఏమైనా లాంగ్ టర్మ్ ప్రాబ్లమ్స్ ఉంటే వాటికి సంబంధించినవి మెడిసిన్స్ తెచ్చుకోండి. ఎందుకంటే పార్సిల్స్లో మెడిసిన్స్ ఇవ్వాలంటే మళ్ళీ మనం ప్రిస్క్రిప్షన్ ప్రొవైడ్ చేయాలి, చాలా తతంగా ఉండిద్ది. సో బెటర్ మీరు మెడిసిన్స్ లాంటివి మీరు మెడికల్ స్టోర్లో వెళ్ళి మీరు అడగండి, నేను ఇట్లా లాంగ్ టర్మ్లో వెళ్తున్నాను, సో నాకు ఎక్స్పైరీ డేట్ చూసుకొని మంచిగా లాంగ్ టర్మ్లో యూజ్ అయ్యేలాంటివి తెచ్చుకోండి. బెటర్ అవి మీకు బాగా యూజ్ అవుతాయి. వాలిని, హెడ్ఏక్కి విక్స్, జెండు బాము, శాస్త్రీ మాము ఇలాంటివి తెచ్చుకోండి. ఎందుకంటే మనం ఎక్కడ వర్క్కి వెళ్ళినా ఎక్కువ స్టూడెంట్గా వస్తున్నారు కాబట్టి పార్ట్ టైమ్సే చేస్తారు. పార్ట్ టైమ్స్కి వెళ్ళినప్పుడు ఏంటంటే వర్క్ ఇక్కడ ఎలాంటి వర్క్ అయినా, ఎంత పెద్ద వర్క్ అయినా కానీ మనం లాంగ్ టైము స్టాండ్ బైలోనే ఉండాలి. అలా ఉన్నప్పుడు ఏంటంటే మనకి ఫీట్ చాలా హర్ట్ అయ్యిద్ది, బాగా ఇబ్బంది అవుతుంది కదా. సో అలాంటివి ఏంటంటే కొంచెము మనకి రిలాక్సేషన్ ఉంటుంది కాబట్టి
ఈ జెండు బాము, వాల్ని ఇలాంటివి కూడా కొంచెం ఎక్కువ తెచ్చుకోండి. మళ్ళీ బేసిక్ మెడిసిన్స్, యాంటీబయాటిక్స్ లాంటివి తెచ్చుకోండి, మీకు ఉపయోగపడతాయి. నెక్స్ట్ స్కిన్ కేర్ గురించి మాట్లాడుకుందాం అండి. ఆడపిల్లలు స్కిన్ కేర్ చాలా పర్టికులర్గా ఉంటారు. బేసిక్గా నేను, ఎందుకంటే నా స్కిన్ చాలా సెన్సిటివ్. సో నేను కొత్తవి యూజ్ చేయాలంటే చాలా ఆలోచిస్తాను. నేను బెటర్ నాకు బాగున్నాయి, నేను బిఫోర్ యూజ్ చేసిన వాటినే ఎక్కువ ప్రిఫర్ చేస్తాను. సో మీరు కూడా కావాలనుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ నేను ఒక మంచి టిప్ చెప్తా. మీరు ఏమైనా స్కిన్ కేర్కి సంబంధించినవి తీసుకొస్తే 100 ml కంటే మీకు పెద్దది ఏ ఐటమ్ అయినా కానీ మీరు బెటర్ దాన్ని మెయిన్ లగేజ్లో వేసుకోండి. మీరు కనుక దాన్ని క్యాబిన్లో కానీ మీ ల్యాప్టాప్లో కానీ క్యారీ చేస్తే ఖచ్చితంగా వాళ్ళు పడేస్తారు. 100 ml కంటే ఎబోవ్ ఉంటే. నేను ఇక్కడికి వచ్చేటప్పుడు నాకు ప్రాబ్లం అవ్వలేదు, కానీ నేను మళ్ళీ రీసెంట్గా ఇండియా విజిట్ చేసినప్పుడు నేను మర్చిపోయి క్యాబిన్లో పెట్టుకున్నాను. నేను అనవసరంగా చాలా క్రీమ్స్, లోషన్స్ పడేయాల్సి వచ్చింది. సో బెటర్ మీరు మాత్రం స్కిన్ కేర్కి సంబంధించినవి అయినా మీ ఈ ఫేస్ వాష్లో లోషన్స్ ఇలాంటివి ఏమైనా ఉంటే మెయిన్ లగేజ్లో వేసేసుకోండి, ప్రాబ్లం ఉండదు. ఫ్రెజైల్ ఐటమ్ అయితే కనుక దానికి డబుల్ ర్యాప్ చేసుకొని జాగ్రత్తగా పెట్టుకోండి. ఏదైనా కానీ 100 ml ఎబో ఉంటే మాత్రం మీరు బెటర్ మీరు మెయిన్ లగేజ్లో వేసుకోవడమే బెస్ట్. అలా అయితేనే మీకు ఐటమ్ జాగ్రత్తగా ఇక్కడికి వస్తుంది. లేదంటే ఇప్పుడు మనకి పార్సిల్లో కూడా కొన్ని వేసుకుంటారు, కొన్ని అలౌ చేయరు. సో ఎందుకు ప్రాబ్లం ఫేస్ చేయడము, ఎలాగో 1 year 2 years తర్వాత వెళ్తారు కాబట్టి అట్లా సరిపోయే వరకు ఐటమ్స్ మాత్రం జాగ్రత్తగా మెయిన్ లగేజ్లో తెచ్చుకోండి. ఇక్కడ ఇంకో టిప్ చెప్తానండి మీకు. ఏదైనా కానీ మీరు బెటర్ మీరు లగేజ్ ఎంత ఉందో అంత లగేజ్ ఫిల్ చేసేసుకొని ఎయిర్పోర్ట్కి మాత్రం రాకండి. 2 kgs తక్కువే పెట్టుకొని తెచ్చుకోండి. ఎందుకంటే మీరు అటు ఇటు అయినా వాళ్ళు దానిలోంచి తీసి ఈ సూట్ కేసులో పెట్టుకోమంటారు. చేంజ్ చేసినప్పుడైనా మీరు సార్ట్ చేసుకోవడానికి బెస్ట్గా ఉంటుంది. అదే కనుక మీరు కరెక్ట్గా పెట్టారంటే వాళ్ళ మిషన్స్లో మన సూట్ కేసు వీల్స్ మొత్తం ఏదైనా కానీ అటు ఇటు అయ్యి కొంచెం వెయిట్ ఎక్కువే చూపిస్తుంది. అలాంటప్పుడు అనవసరంగా ఎక్స్ట్రా ఛార్జెస్ పే చేయాల్సి వస్తుంది, ఆర్ఎల్స్ మీరు అవి తీసేయాల్సి వస్తుంది. మనకి పెట్టుకొచ్చే ప్రతిదీ మనకి ఇంపార్టెంట్ కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా ఒక 2 kgs 1 kg తక్కువతోనే ఎయిర్పోర్ట్కి రీచ్ అవ్వండి. బెటర్ ఇంకా వాళ్ళు కనుక ఉంది అని అంటే అప్పుడు మీరు దాంట్లో ఏమన్నా మీకు ఇంకా పెట్టుకోవాల్సినవి ఏమైనా ఉన్నాయో, లేకపోతే స్వీట్స్ కరెక్ట్గా ఎయిర్పోర్ట్కి వచ్చేటప్పటికే, లేకపోతే అలాంటివి ఏమన్నా ఇంపార్టెంట్ థింగ్స్ ఏమైనా ఉంటే మళ్ళీ పెట్టుకోవచ్చు. కానీ బెటర్ ఒక 2 kgs తక్కువతోనే ఎయిర్పోర్ట్కి రండి. ఇది నా పర్సనల్ అడ్వైజ్ అండి. ఎందుకంటే నేను ట్రావెల్ చేసినప్పుడు కానీ మేము ఇదే కాదు, నేను నార్మల్ వేరే ఫారిన్ కంట్రీస్ వెళ్ళినప్పుడు కూడా నేను ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ ఇవి. సో మీకు ఉపయోగపడిద్దనే చెప్తున్నాను. మీరు ఏమన్నా ఐటమ్స్ పార్సల్ వేయాలనుకున్నారనుకోండి, వెంటనే మీరు ఇక్కడికి రాగానే పార్సల్ వేయించుకునే ప్లాన్స్ చేసుకోవద్దండి. ఫస్ట్ మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత రీసెర్చ్ చేయండి. ఇక్కడ మీరు కనుక ఏమైనా ఐటమ్స్ మర్చిపోయినా, మీకు లగేజ్ సరిపోయినా ఫస్ట్ మీరు వచ్చేసే ముందే పార్సల్ ఇక్కడికి వేయించుకోవడం అలాంటి ప్లాన్ చేసుకోవద్దండి. మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత మీ పేరెంట్స్తో పార్సల్ వేయించుకోండి. ఎందుకంటే అలాంటప్పుడైతే మీరు ఏమైనా మిస్ అయిపోయినాయా, ఏమైనా మర్చిపోయిన ఐటమ్స్ ఏమైనా ఉన్నా వాళ్ళు మనకి పార్సల్లో మిస్ అవ్వకుండా అవి వచ్చేలా వేస్తారు. సో పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు కూడా మీరు అసలు అక్కడ నుండి తెచ్చుకోవద్దండి. ఎందుకంటే మీరు ఎంత కరెక్ట్గా తీసుకొచ్చినా వాళ్ళు ఏదో వేరే మెజర్మెంట్స్ చెప్తారు దానికి. సో బెటర్ మీరు అక్కడ అవాయిడ్ చేసి ఇక్కడే కొనుక్కోండి. ఎందుకంటే నాకు రీసెంట్గానే ఎక్స్పీరియన్స్ అయింది. నేను ఫ్రాన్స్, స్పెయిన్ ట్రిప్కి వెళ్ళాము వెకేషన్కి. ఆ టైంలో మేము షెంజన్ వీసా కోసం వెళ్ళినప్పుడు మేము ఇక్కడే మెజర్మెంట్స్తో మేము తీసుకొని వెళ్ళినా కూడా వాళ్ళు అవి కాదు మేమే ఇక్కడ తీస్తాము అని చెప్పారు. సో ఇలాంటివన్నీ ఎక్కువ ఉంటాయి. మీరు బెటర్ అక్కడ నుండి తీసుకొచ్చినా డబ్బులు వేస్టే కదా. సో అవాయిడ్ చేసేయండి. జెరాక్స్ అయితే అసలు ఉపయోగపడవు. ఇక్కడ మనకి లైబ్రరీ ఉండిద్ది, నేను మీకు ఒక వీడియోలో లైబ్రరీ చూపిస్తాను. చాలా తక్కువ ప్రైస్కి మనం ప్రింట్అవుట్స్ కానీ జెరాక్స్లు కానీ తీసుకోవచ్చు. సో బెటర్ మీరు అనవసరంగా లగేజ్ వేస్ట్ చేసుకోవడమే ఇలాంటివన్నీ తెచ్చుకోవడము బెటర్, అవన్నీ స్కిప్ చేసేయండి. మెయిన్గా నేను మీకు 2 points చెప్తానండి. యూనివర్సల్ అడాప్టర్ ఖచ్చితంగా తెచ్చుకోండి. నేను ఇక్కడ మీకోసం పిక్చర్ రిఫరెన్స్ పెడతాను. అండ్ ఒక సేఫ్ సైడ్ 2 తెచ్చుకోండి. ఎందుకంటే యూనివర్సల్ అడాప్టర్ చాలా యూజ్ అవుతుంది. మీరు హెయిర్ స్ట్రైట్నర్స్, హెయిర్ డ్రైయర్స్ ఇలాంటివి ఏమైనా తీసుకొచ్చినా, లేకపోతే కెటిల్ లాంటివి నాకు మోస్ట్లీ ఇక్కడ ఎలక్ట్రానిక్ గుడ్స్ బాగానే దొరుకుతాయి. సో బెటర్ మీరు తెచ్చుకోకర్లేదు. కానీ ఏమన్నా ఉన్నాయి తెచ్చుకోవాలనుకున్నా మనకి ఫోన్ ఛార్జెస్కి వాటికి బాగా యూజ్ అవుతుంది. అండ్ అలాగనే ఒక సాకెట్ తెచ్చుకోండి. బెటర్ గోల్డ్ మెడల్ ప్రిఫర్ చేయండి. నేనైతే 2 years నుంచి వాడుతున్నాను ఒకటి. అండ్ రీసెంట్గా కూడా నేను తెచ్చుకున్నా ఇండియా వెళ్ళినప్పుడు. అది మంచి బ్రాండే. మరి మిగతాయి వాటి సంగతి నాకు తెలీదు. మీకేం తెలిస్తే కనుక బెటర్ తెచ్చుకోండి. సాకెట్, యూనివర్సల్ అడాప్టర్స్ అస్సలు మర్చిపోవద్దు, మ్యాండేటరీ అవి. మీకు కనుక ఈ కంటెంట్ ఉపయోగపడిద్ది అనుకున్నా, మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా యూకే వెళ్తున్నా, యూకేనే కాదండి ఏ కంట్రీ వెళ్ళినా ఇదే ప్రాబ్లమ్స్ సేమ్ ఇవే యూజ్ అవుతాయి. అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా, ఎందుకంటే నా ఫ్రెండ్స్ ఉన్నారు కెనడాలో అండ్ అమెరికాలో కూడా. సో అందుకని చెప్తున్నాను, ఏ కంట్రీ వెళ్ళే వాళ్ళకైనా ఈ వీడియో ఉపయోగపడిద్ది. అలా మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా వెళ్తున్నా వాళ్ళకి షేర్ చేయండి. అలాగనే మీకు ఈ కంటెంట్ నచ్చినట్టయితే నన్ను ఎంకరేజ్ చేయాలనుకుంటే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్, టేక్ కేర్.